తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, నాకు ఒక డౌట్ ఈరోజు మీరు క్లియర్ చేయాలి. జనరల్గా సంతానం లేట్ అవుతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి, నాగదేవత ఆరాధన చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి జాతక లోపంలో ఏమైనా ఉందా, లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా శరీరంలో ఏదైనా లోపం ఉందా అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చూపించుకోక ముందు వాళ్ళు చేసే పరిహారాలు. అంటే సంతానం లేట్ అవుతుందంటే సుబ్రహ్మణ్య స్వామికో నాగదేవతకో ఆరాధన చేయాలి అని జీర్ణించుకుపోయింది. కానీ దానికి కొంచెం భిన్నంగా మీరు సంతాన గోపాల స్వామికి ఆరాధన చేయాలి అంటారు కదా, ఎందుకని? భిన్నమేం కాదమ్మా, వాస్తవం. మనకున్నటువంటి అపోహ, సంతానం కలగట్లేదు అనగానే వెంటనే నాగదోషం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేరే పనేం లేదమ్మా. ఆయనకి వేరే పనేం లేదా? ఎవరికి వాళ్ళకి ఆ నాగదోషాన్ని చేసి సంతానం కలగకుండా చేయటమే ఆయన పని. ఆయన సనత్ కుమారుడమ్మ, సామాన్యుడు కాదు. ఇట్లా అడగానే ఆయన కోరింది ఇచ్చేస్తాడు. కానీ ఆయన్ని మనం ఒక విలన్ లాగా చూస్తున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఒక విలన్ లాగా చూసి, ఆయన ద్రోహి మన కుటుంబానికి, ఆయన దోషం మనకు ఆపాదించింది, మనం చేసే వెధవ పనులన్నీ మనకు గుర్తుండవు. కానీ ప్రతిదానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పితృదోషానికి మనం ఆపాదన చేయకూడదమ్మా. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలోనూ సంతానం అనేటువంటిది చాలా యోగ్యవంతమైనటువంటిది. ఆ సంతానం అనేటువంటిది సత్సంతానంగా కలగాలి అంటే వేణుగాన ప్రియాలోలుడు సంతాన వేణుగోపాలుడమ్మ, ఆయన ఆరాధన చేయాలి. కొన్నిట్లకి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాస్త్ర సమ్మతాలు ఉంటాయి. ఈశ్వరుడు ఉన్నాడు, ఐశ్వర్యం కోసం ఈశ్వరుడికి ఆరాధన చేస్తాం ఎన్నో రకాలుగా. శివలింగానికి మాత్రమే మనం అర్చన చేస్తాం, ఈశ్వరుడు విగ్రహానికి మనం అర్చన చేయం. అలాగే అమ్మవారు వచ్చేటప్పటికి అమ్మవారికి అర్చన చేస్తాము, అంతకన్నా శక్తికి శ్రీచక్రానికి అర్చన చేస్తాం. అలాగే కొన్ని మనకు ఏదైతే కనుక లోపల లోపం జరిగింది, ఉత్పత్తి, అది ఏదైనా సరే, ఐశ్వర్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, సంతానం కావచ్చు, ఈ లోపం జరిగింది అంటే ఆ లోపం పూడ్చుకోవడానికి మెయిన్గా కావాల్సింది సంతాన వేణుగోపాలం అండి. అది చాలామందికి తెలియటం కష్టం. మనకు మహాభారతంలో కూడా వెళ్ళినప్పుడు ఈ సంతాన ప్రక్రియ గురించి చెప్పితే ఎలా చెప్పారంటే, సంతానం కనడానికి ముందు మగవాడి శిరస్సులో 3 మాసాలు ఉంటుందండి బీజం. తర్వాత అది స్త్రీ గర్భంలోకి వెళ్తుంది. ఈ గర్భంలోకి వెళ్ళేటువంటిది 9 నెలలు ఉంటుంది. వెళ్ళిన తర్వాత 9 × 12 మొత్తం 12 అంటే సంవత్సరం పాటు. ఈ ఒక్క ప్రణాళిక పరిణితి చెందేటువంటి సమయంలో వ్యాసుల వారి ద్వారా సంతానం కనేటప్పుడు కొన్ని నియమాలు చెప్తారు. సద్యోజాత గర్భం కావాలి, రాజ్యంలో రాజు లేడు అంటే, ఏ మనిషి అయితే సంతానం కనేటువంటి సమయంలో తన యొక్క మానసిక స్థితి ఎలా అయితే ఉంటుందో సంతానం ఆ రూపంలో బయటకు వస్తుందమ్మా. వ్యాసుల వారితోటి ధృతరాష్ట్రుడు కనేటప్పుడు ఆవిడ ఈ గడ్డాలతో జటాజుటాలతో ఉండేటువంటి వ్యక్తిని ఆ రూపాన్ని భరించలేక కళ్ళు మూసుకుంటుంది. అందుచేత గుడ్డివాడు జన్మిస్తాడు. బలపరాక్రమాలలో అంతటి వాడు ఉండడు, కానీ అంధుడు, రాజ్యానికి పనికిరాడు. రెండోసారి మళ్ళీ ఇంకొక సంతానం కోసం వెళ్ళినప్పుడు వికార భావంతో ఆవిడ ఉండటం వలన త్వగ్దోషం కలిగిన కుమారుడు జన్మిస్తాడు. మరలా ఇంకొక పుత్రుని ఇమ్మంటే దాసి, లోక విఖ్యాతుడైనటువంటి మహర్షి అనుగ్రహం నాకు లభ్యమవుతుందని చెప్పి ఆయన్ని సేవించి ఆయనతో ఉంటుంది. చక్కటి విదురుడు, ధర్మవిదురుడు. ఆ విదురుడు చెప్పేటువంటి ధర్మాలు అంతా ఇంత కాదు. అంటే 3 సంతానం కలిగింది. అందులో ధర్మంగా ఎవరున్నారు, ఎవరు ఎలా ఉన్నారు, వారి సంతాన విధానం ఎలా ఉందనేటువంటి విషయం మనం కొన్ని తీసుకోవాలి. ఆ విధానం తీసుకున్నప్పుడు ఈ ఒక్క తండ్రి శిరస్సులో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులుగా ఉంటుంది. స్టెబిలిటీగా ఉండాలి, వారికి చక్కటి సంతానంతో ఉత్పన్నం అనేటువంటిది జరగాలి. జరగట్లేదు, వివాహమైంది, కారణం తెలియట్లా. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసావు, కాలసర్పానికి ఆరాధన చేసావు, పితృదోషానికి ఆరాధన చేసేసావు, అవి ఏమీ లేవు నీ దగ్గర. కానీ ఉన్నదంటే విషయం అర్థం కావట్లా. దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే సంతాన వేణుగోపాల సాలగ్రామం అమ్మ. రేపు అష్టమి నుంచి పౌర్ణమి వరకు, అష్టమి నుంచి పౌర్ణమి వరకు భీష్మ పంచకమని, భీష్మాష్టమి, భీష్మేకాదశి, భీష్మ పంచకం వస్తాయి. ఈ 5 రోజులు, తర్వాత త్రయాతి వర్గత్రయంగా తీసుకుంటే 8 రోజులు కూడా ఒక సంతాన వేణుగోపాల సాలగ్రామానికి అర్చన చేయాలమ్మా.
ఆ సంతాన వేణుగోపాల శాలిగ్రామానికి 12 రంధ్రాలు ఉంటాయి చుట్టూతా. ఈ 3 మాడు మీద ఉంటే చుట్టూతా తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నట్టుగా. సంతాన వేణుగోపాల శాలిగ్రామం దానికి అర్చన చేయటము వలన ఎలా సంతానం కలుగుతుంది అంటే, ముందు సంతానం లోపానికి కారణాలు ఏంటి? నిర్వీర్య శిథిల, అతనికి వీర్య బలం లేకపోవటం. ఎందుకు ఉండదు? ఇప్పుడు అనేక రకాలుగా చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100లో సుమారుగా 98 మందికి సంతానాలు కలగట్లా. అవును గురుగారు. వాళ్ళు వేసుకునే బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకోవడం వల్ల అది శరీరానికి బాగా అతుక్కొని ఉండిపోతుంది. విపరీతమైన వేడి, ఆ వేడి వలన మనోజవసం అనేటువంటిది ఏదైతే శరీరంలో అంగం ఉంటుందో ఆ అంగం దెబ్బతింటుంది. దానివల్ల వాళ్ళ సంతానం అనేది ఉత్పత్తి ఉండదు. ఆ ఉత్పత్తికి కారణం కావాలి అన్నప్పుడు యాతయా మాస ఏతం చతురాత్రమపశ్చిత్తమాహ రత్తేనా యజత అని కొన్ని మంత్రంలో ఉంటాయి. ఈ 8 రోజులు, అక్కడి నుంచి తర్వాత 24 రోజులు వాళ్ళు ఒక మంత్రాన్ని ఆరాధన చేసుకొని ఉదయం పూట దంపతులు ఇద్దరు ఒకరు కదమ్మా, ఏదో ఒకరు చేసుకుంటే అంటే ఉపయోగం లేదు. ఈ 8 రోజుల పాటు ఉదయం పూట చేసేటప్పుడు వాళ్ళు శ్లోకం తీసుకొని ఆ శ్లోకాన్ని ఇద్దరు కలిసి పారాయణ చేసుకొని స్వామివారికి వెన్నపూస నివేదన పెట్టాలి. వెన్నపూస నివేదన పెట్టి అటుకులు బెల్లం ముక్క ఆ 3 కలిసి వాళ్ళు ప్రసాదంగా భుజించాలి. రాత్రి పడుకునే ముందు ఇంకొక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో ఇద్దరు కలిసి పాలు తీసుకొని ఆ పాలు ఆ మంత్రంతో ఉచ్చరించుకొని స్వీకరించాలి. దానివల్ల ఏమవుతుందంటే నిర్వీర్యశ్చిథిలో యాతయా మాస ఏతం చతురాత్రమపశ్చిత్తమాహ రత్తేనా యజత తతో వై తస్య చత్వారో వీరా ఆజాయంత సుహోతాసు ఉద్గాతాస్త్వధ్వర్య సుషభేజో య ఏవం విద్వాగుశ్చతురాత్రేణ యజత ఆస్య చత్వారో వీరాజాయంతే సుహోతా సుఉద్గాతాస్త్వధ్వర్య సుషభేయో ఏ చతుర్వింశా పవమానా. ఏదైతే నిర్విణ్ణుడైపోయాడో, ఈ శరీరంలో ఏ ఒక్క అంగం అనేటువంటిది వంశవృద్ధికి నోచుకోలేకపోతుందో దానికి పూర్తి పుష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలా గురుగారు? ఆ ఒక్క 24 రోజులు మాత్రం ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చమ్మా. ఈ మొదటి 8 రోజులు కూడా ఆ శాలగ్రామం ఎవరెక్కడైతే ఉంటుందో అందరి దగ్గర ఉండటం కష్టం. అది సంతాన వేణుగోపాల శాలగ్రామం 12 రంధ్రాలు ఉంటాయి వాటికి. అవి చూసుకొని వాళ్ళ పేరు మీద 8 రోజులు ఆరాధన చేయించుకొని తర్వాత 24 రోజులు ఆ దీక్షని పాటించాలి. దీక్షని పాటించటము అంటే మద్య మాంసాలకు దూరంగా ఉండటము, అనంతరం ధూమపానం సిగరెట్లు, వీటికి సుమారుగా 36 రోజులు దూరంగా ఉండగలిగితే దీని యొక్క ప్రభావం 120 రోజుల సమయం పడుతుందమ్మా. 120వ రోజుకి అందుకుంటుంది. ఇక కష్టము అని చెప్పిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా అందుకుంటుంది. దీనికి మూలాంతంగా మనం వెళ్ళాలంటే సంతానం ఎందుకు కలగట్లేదు స్త్రీలకి అంటే పురుషుల కంటే ఈ కారణం ఉంది. స్త్రీలకు కూడా ఒక కారణం ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు సంతానం కలగట్లేదు? చాలా బాగుందండి, ఎందుకు సంతానం కలగట్లేదు? కర్మ ప్రారంధం మనం పూసుకున్నదే. కొంతమంది గురుగారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎదురుగుండా యాంకర్ ఆడవాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ ముందు ఇలా మాట్లాడచ్చా అంటారు. టీవీల్లో చూపిస్తుంటే కళ్ళప్పగించుకొని చూడటానికి లేని సిగ్గు నేను చెప్తుంటే వినడానికి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఒకందుకు చెప్తున్నారు, చూపిస్తున్నారు, ఒకందుకు నేను చెప్తున్నా. అంటే జీవితం నాశనం అయిపోయేందుకు వాళ్ళు చూపిస్తున్నారు, జీవితం బాగు చేసుకునేందుకు నేను చెప్తున్నా. ఒకనొక సమయంలో పూర్వకాలంలో స్త్రీకి రజోదోషం వచ్చినప్పుడు ప్రతి నెల విడిగా ఉండేవారు, వస్త్రాలు వాడుకునేవారు. వాటిని శుభ్రంగా కడిగి తడిపి జాడి చేసి స్పిన్ ఆరేసుకోవడము, తగలబెట్టడమో చేసేవారు. ఇవాళ రోజుల్లో ఆ ప్యాడ్స్ అనేవి టీవీలో విపరీతంగా చూపించడం, అవి వాటి ఎక్కడ పడితే అక్కడ వాటిని పడేయటం. అవి పడేసినప్పుడు కాకులు అవి అయ్యో తినే పదార్థం తీసుకెళ్ళి వాటి గూడు దగ్గర పెడితే అందులో ఉండేటువంటి వేడికి ఆ గుడ్లు నశించిపోతాయి, చితికిపోతాయి. భ్రూణహత్య, ఆ గుడ్లు చనిపోతున్నాయి. ఆ పైనుంచి వేప చెట్లో ఉన్నప్పుడు కింద పుట్లు ఉంటాయి, ఆ పుట్ల మీద పడ్డప్పుడు ఆ పుట్ల లోపల ఉండే పాము పిల్లలు కూడా చనిపోతుంటాయి. ఈ దోషాలు ఎవరికి వస్తున్నాయి? ఈ దోషాలు ఉన్నప్పుడు సంతానం ఎలాగలుగుతుంది? భ్రూణహత్య. అందుకనే చాలామందికి 4వ నెల 5వ నెల తర్వాత అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అబార్షన్స్ తెలియకుండా డాక్టర్లు నుంచి బలంగా ఉంది, బాగానే ఉందండి, టాబ్లెట్లు వేసుకుని అంటారు, కానీ తెలియకుండా గర్భస్రావాలు అయిపోతుంటాయి. ఎందువలన? ఈ దోషాలు. కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు, గర్భమునందు బుడగల్లాగా చిన్న చిన్న వచ్చేసేసి అడ్డుపడతాయి అవన్నీ. అంటే నువ్వు చేసినటువంటి దానికి నువ్వు శిక్ష అనుభవించు అని. ఎంతకాలం అనుభవిస్తారు? 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, సూటిపోటి మాటలు విపరీతంగా. వీటికి అనేక మార్గాలు ఉండటం వేరు. ఇక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్ళాలి, డైరెక్ట్గా విజయవాడ బస్సు ఎక్కడం వేరు, తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళటం వేరు. ఏది మనం ఖచ్చితమైనటువంటి బాణం వేస్తే తగలాలి, అది ఏ మార్గం అనేటువంటి విషయం మనం పరిశీలించుకోవాలి. దానికి మూల మార్గం ఏంటంటే
ఈ యొక్క సాలగ్రామం. మీ దగ్గర ఉంది కదా గురుగారు? అసలు నా దగ్గర ఉన్నది లేదు విషయం పక్కన పెట్టేసేయండి. ఎందువల్లనంటే ఎవరైనా అడిగితే మనం చేయడానికి నా దగ్గర ఉంది నేను చేస్తున్నా మీరు రండి అంటే తేడా ఉంటుందమ్మా. ఎందుకంటే సౌభాగ్యం మనందరికీ కూడా మీరు అమ్మ నేను చేస్తున్నాను కుంకుమార్చన చేస్తున్నాను మీరు రండి అని పిలవచ్చు. ఇంకోటి నేను పిలవచ్చు. సంతానం విషయంలో నేను చేస్తున్నా మీరు రండి అని నేను పిలవకూడదమ్మా. ఎందుకంటే మీరు వివాహం చేసుకుంటే సంతానం కోసం, ప్రజామే కామ సమృద్ధ్యత, సంతానం కోసమే వివాహం చేసుకున్నారు. ఆ సంతానం కావాలి, అది వస్తేనే పుమ్ అనేటువంటి నరకం నుంచి బయటపడతారు. పుమ్ అనేటువంటి నరకం నుంచి బయటపడతారు. బయటపడాలి అనన్నా సంతానం కావాలి. సంతానం కావాలి అంటే ఇన్ని రకాలైనటువంటి దోషాల వల్లనే పట్టి పీడిస్తున్నాయి. సంతాన ప్రతిబంధక దోషాలు అనేక రకాలుగా పట్టి పీడిస్తున్నాయి. ఓకే, ఇందులో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టలు చేస్తుంటారు చాలామంది. ఆ ప్రతిష్ట చేయటం వల్ల ఇంకా విపరీతమైన దోషం. ఓ అవునా గురుగారు? మామూలుగా ఇంత దోషం, ఆ ప్రతిష్ట చేసి ఇంత దోషాన్ని తెచ్చుకుంటున్నారు. ఎందుకని? చేసే వాళ్ళకి చేయించే వాళ్ళకి ఇద్దరికి లేదంట. ఎందుకంటే అమ్మా మీరు గణపతి ప్రతిష్ఠ చేస్తారు, శివాలయం ప్రతిష్ఠ చేస్తారు, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేస్తారు, దానికి ఏదో అర్చన చేస్తారుగా. సుబ్రహ్మణ్య స్వామికి సంతానం ఉంది, సంతానం కలగట్లేదని చెప్పి సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చి చెట్టు కింద పొట్ట కింద పాతిస్తున్నారు. ఆయన రేపటి నుంచి వచ్చి ఆయన మొహం చూస్తున్నారా? మీరు చూస్తున్నారా? అదే ప్రతిరోజు ఆరాధన చేయట్లేదు కదా, చేయకుండా విగ్రహాన్ని పాతేస్తున్నారు అక్కడ. అదేంటండి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం కదండి, పాతేయటం ఏంటండి అంటారు. ప్రతిష్ఠ చేస్తే రోజు అర్చన చేస్తావు, పాతేస్తే దాని మొహం చూడం కదా ఇంకా మనం చూస్తామా? అరే సంతానం కలగట్లేదు నాకు అని ఎవరో చెప్పారని చెప్పి నేను వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశా. నేను నా తరఫు ఒక మనిషో రోజు అయ్యా మీకు నెలకేదో నేను ఏర్పాటు చేస్తాను, రోజు ఆయనకి వస్తా, నీరు పోసి పసుపు కుంగం పెట్టి పాలు పెట్టి అంత నివేదన పెట్టండి, దీపారాధన పెట్టి ధూపదీప నైవేద్యాలు పెట్టండి, ఏదో ఏర్పాటు చేస్తాను అనగలుగుతున్నామా? మరి ప్రతిష్ఠ చేసిన తర్వాత అర్చన చేయకపోతే మరి పాపాలేగా తగిలేది. కాబట్టి నేను పాతి పెట్టాను, ట్రైన్ చేయట్లేదు కాబట్టి దీనివలన విశేషమైనటువంటి పాపాన్ని మనం మూత కట్టుకుంటున్నాం. అంతటి కాళీయ మర్దన కూడా ఆయన చేశాడుగా కృష్ణ పరమాత్మ. కాళీయుణ్ణి మర్దం చేశాడు కదా, ఆయన నెత్తి మీద నాట్యం ఆడే కదా. అంటే ఇటువంటి దోషాలు అన్నింటినీ కూడా తీయగలిగిన వాడు ఆయన కూడా కదా. అంతే గురుగారు, కాళీయమర్దనే చేశాడు. ఇటువంటి నాగదోషాలు ఇటువంటివన్నిటిని కూడా పూర్తిగా అలా తీసి పక్కన పడేయగలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకడే. ఆయన అంశమే సంతాన వేణుగోపాల స్వామి సాలగ్రామం. కాబట్టి దానికి ఆరాధన చేయండి 8 రోజుల పాటు. 5వ తారీఖు నుంచి మొదలుపెట్టి అమ్మ అని పిలుస్తుంది ఆవిడ, ఆయనే వస్తాడు మీ దగ్గర కడుపున గర్భాన్ని వచ్చి అమ్మ అని పిలుస్తాడు. ఎందువల్లంటే అమ్మా ఆయన అష్టమ గర్భవాసి, ఆయన అష్టమ గర్భవాసి. భీష్మ పితామహుడు అష్టమ గర్భవాసి. ఆయన స్వచ్ఛంద మరణాన్ని పొందినటువంటి వ్యక్తి. అలాగే సదా బ్రహ్మచారి, సద్బ్రహ్మచారి. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఫలిస్తుంది. అలాగే అష్టమి నాడే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది. ఆ 8 అనేటువంటి పదానికి విశేషం ఉంది కాబట్టి ఇందాకను కూడా ఒక ఇతపూర్వం ఒక వీడియోలో భీష్మాష్టమి భీష్మ ఏకాదశి వచ్చినప్పుడు భీష్మ పంచకం అని అంటూ ఈ 8 రోజులు భీష్మ అష్టమి నుంచి మొదలు పెట్టుకుంటే ద్వాదశి వరకు భీష్మ పంచకం, అక్కడి నుంచి 3 రోజులు కలిపి మొత్తం అష్టమి 8 రోజులు. ఈ 8 రోజులు కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆ యొక్క సంతాన వేణుగోపాల స్వామి యొక్క సాలగ్రామంలో కనుక మనం ఆరాధించినట్లయితే వారి యొక్క పంట పండుతుంది, కడుపు పండుతుంది అని చెప్పడానికి మూలమమ్మ ఇదంతా కూడా. ఎస్. సో ఈ కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా ఇంకా పూర్తి వివరాలు కావాలి, డీటెయిల్స్ కావాలి, పూజ విధానం, ఆరాధన విధానం, ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.